పిల్లలు వదిలేసి డ్రెస్సులు వేశారన్న. ఇప్పుడు మీరు చెప్పారు పిండారని, మీరే చెప్పారు. 1990 జనవరి 19 డేట్ రాసుకోండి. ఆడవాళ్ళని కూడా వదలలేదన్న, ప్యాంట్ షర్ట్ చేసుకుని ఎన్నికలుగా తీసుకుంటే. కాబట్టి అన్న, మాకున్నది ఐక్యత ఒకటే. హిందువులము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా ఇది. గూడూరు నారాయణ అన్న అన్న నీ కాళ్ళు గడిగి తల మీద వేసుకుంటాను. నీ కాళ్ళు, మీ డైరెక్టర్లు కావచ్చు, మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీం, మీ కాళ్ళు గడిగి మా తల్ల మీద పోసుకున్న మా పాపం పోదన్న. ద్రోహులమైన మా జాతికి మేము ద్రోహులమైన. కాబట్టి చెప్తున్నా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల, మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకర్ సినిమా చూడండి. ఇది గతం కాదు, ఇది రాబోయే చరిత్ర. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు. చరిత్ర మా రెడ్డి సారు, ప్లీజ్, మా రాకేష్ సారు చాలా హిందువుల మీద, హిందూ మతం మీద భక్తితో, ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడుతూ పాయింట్ వచ్చి రైట్. నేను ఒక సత్యం చెప్తున్నాను. ఇందులో మన సారు రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ 2 డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో జస్ట్ 2 డేస్లో క్యాప్చర్డ్. నిజాం సేన ఓడిపోయింది. కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది బ్రదర్. ట్రావెన్కోర్ని దీన్ని కలిపి ఉండకపోతే వాళ్ళ ఇండియా ముఖ్య కలిపేది. అక్కడ ఆయన హ్యాట్సాప్. కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైందో మీకు తెలుసు, ఇప్పుడు ఏమైందో మీకు తెలుసు. అయితే మన సార్ ఓ మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు, మిత్రమా రెడ్డన్నా, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో. హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 ఎంపీ సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ యువర్ విల్ పవర్, యువర్ కపబిలిటీ. ఇక్కడ ఎవడు పంపేది లేదు, సాగనంపేది. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో, విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత. దిస్ ఇస్ భారత్. కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మే ఈజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే. మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందుకని మన సారి క్లైమాక్స్లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం ఈ సినిమా తీసిన గూడూరు నారాయణ రెడ్డి వాళ్ళు చెప్పారు. కాబట్టి మత పిచ్చి వద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ, ముస్లిం, భాయ్ ఆల్ ఓవర్ ఇండియా భాయ్, మేక్ ఇట్ ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. ఒక్క నిమిషం అన్న. ముస్లిమ్స్, ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశాలు కాదు, ఆగండి, విదేశాలు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో DNA టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ DNA, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్న, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఉస్కా దాదా హమారా దాదా ఏక్ హీ హై, ఉస్కా खून हमारा खून एक ही है, जीना यहाँ मरना यहाँ रहना यहाँ. ये हम लोग बोल रहे, ये बोल रहे. कोई मुसलमान का मना नहीं कर रहे. कोई, मैं क्या बोल रहा हूँ, सब एक ही है. जब मजबूरन से तुम दादा परदादा 1500 సెంచరీలో జరిగిన తప్పనేది, ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులోనే మన సోదరులు, నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు. ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్. అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా, ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఏ తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ. హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హిస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. దట్స్ ఆల్. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. వాట్ దిస్? ఐఎమ్ హిందూ, మీరే కాదు హిందూస్, మేము హిందూలమే. థ్యాంక్ యూ. అదన్నా
అది రామాయణం కూలగొట్టి బాబర్ మసీదు కట్టినన్నా మన ఈ భారతీయుడు కాదన్నా, ఆడు పరాయి దేశం వాడు, దేశం మీద దండెత్తిండు. కాబట్టి దయచేసి మా చరిత్రని మా జీవితాలని చాలన్నా. ఎన్ని వందల సంవత్సరాలు పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోయిన నుంచి రంగరంగ 800 సంవత్సరాలు నరకమన్న మాకు. ఇప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇప్పుడు మా ఆశాకిరణం, మా ఇలవేల్పు, మా దైవం, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు వల్ల ధైర్యంగా బతకగలుగుతున్నాం. మన ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల ధైర్యంగా బతకగలుగుతున్నాం. ఇవి కుహాన సెక్యులర్ వాదనం కాదన్నా, అందరం బతుకుదాం, అందులో మనముందాం. కానీ దయచేసి హిందువులకు మత పిచ్చి ఉండదు, ఎవడని అనుకుంటే మూర్ఖుడు. దయచేసి ఈ రజాకార్ సినిమాని ఈ ప్రపంచవ్యాప్తం ఉన్న హిందువులందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి రజాకార్. రజాకార్ జరిగిన చరిత్ర కాదు, గడిచిన చరిత్ర కాదు, భవిష్యత్. భవిష్యత్ నిన్నగాక మొన్న సందేశ్ ఖాళీలో అదే అన్న, అదే చరిత్ర. నేను రాజకీయాలకు ఓట్లేదన్నా, రాజకీయాలు పక్కన పెడదాం, కానీ మేము బతకాలన్నా, హిందువులం బతకాల. మేము బతకాల్సిందే. మాకు ఇంకో దేశం లేదు, ఇంకో ధర్మం లేదు. కాబట్టి మేము మా ధర్మాన్ని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం అన్న చెప్తున్నా. ఈరోజు పాటలు వింటే ఒళ్ళు రక్తం మరుగుతున్నదన్నా. మీకు సినిమా కావచ్చు, మా అమ్మమ్మలని మా పూర్వీకులను బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చారన్నా. బైరానుపల్లి కాడ 94 మంది రికార్డెడ్, అన్రికార్డెడ్ 500 మెంబర్స్, 500 మందిని చంపి చుట్టూ నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చారన్నా. చరిత్ర మరొద్దన్న. చరిత్ర మనతో మళ్ళీ మా భవిష్యత్తు అట్లనే అవుతుంది. మా భవిష్యత్తు అట్లనే అవుతుంది, మీ భవిష్యత్తు అట్లనే అవుతుంది, మీ ధర్మం అట్లా అవుతుంది. ఎలాంటి పాకిస్తాన్? ఒక్క మందిరం లేదు, బాత్రూమ్లు అయినాయి, పైకారాలు అయినాయి, స్టోర్ రూమ్లు అయినాయి. ఇక్కడ ఒక్కటన్నామన్నా, ఒక్క 6 లక్షల మసీదులు కట్టిన ఏమన్నా అందరం వాళ్ళు మనవాళ్ళు. కానీ అది తప్పన్న. ప్రపంచంలో ఉన్న హిందువులు ఏదన్నగా 24 మంది వచ్చారు చివరికి. ఆఫ్ఘనిస్తాన్కి 3 లక్షల మంది ఉంటే కొయ్యంగా మొత్తం చంపంగా అత్యాచారాలు చేయంగా. చరిత్ర తెలుసుకోవాలి. ఈ రజాకార్ సినిమా భారతదేశమే కాదు, ఈ తెలంగాణ చరిత్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చరిత్ర, హిందువుల కన్నీళ్ళు, హిందువుల భవిష్యత్తు. పక్క దేశాలలో మన ఆడబిడ్డలని మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి ఖండాలుగా వస్తున్నప్పుడు చరిత్ర పునరావృతం కావద్దు. ఇంకొకరిని కొట్టకు, నిన్ను కొట్టకుండా చూసుకో. ఇంకొకరిని చంపకు, నేను చంపకుండా చూసుకో. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, నా జాతిని ఎక్కడో ఒక చోట కాపాడతా, ఒక్కరినైనా కాపాడిస్తా నేను. కాబట్టి అన్న, మా జీవితాలన్నీ కన్నీళ్ళు, మా చరిత్ర అంతా కన్నీళ్ళు. ఎందుకంటే మీరు చెప్పారు కొన్ని, మాకు మతం ముఖ్యం కాదన్నా, ఇంకొక మతాన్ని వింటాం, కానీ మా మతం మేము బతకాలన్న. కాబట్టి చేసేసి ఈ వేదికగా చెప్తున్నా, ఎవడైనా సరే విలేకరులకు దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చూడాల్సిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల భవిష్యత్తు ఇది. అందరూ వర్తమానం అనుకుంటున్నారు. అప్పుడు అదృష్టవంతులమన్నా మేము. వీడియో రికార్డింగ్ లేవు, సెల్ ఫోన్ లేవు, 5G టెక్నాలజీ లేదు. లేకపోతే మా పూర్వీకులంతా తెర మీద కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తారు కొడుకులు మా భవిష్యత్తులని. కాబట్టి చెప్తున్నా, దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత హిందువులు ఈ రజాకార్ సినిమా చూడండి. ఇట్లాంటి మన కథలు, మన కన్నీళ్ళు, మన హిందువుల బతుకులు అన్ని బండ వారద్దు. పరాయి దేశం కంటే ఏ దేశం లేదు. CA యాక్ట్ కూడా ఇక్కడే ఉంది, అది ఇంక ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఒక్కటి చెప్తున్నానన్నా, చరిత్ర చెప్తే బాగుండేది. సినిమా ఫంక్షన్ ఇది, సినిమా ఫంక్షన్, కానీ సినిమా నిజం. కశ్మీర్ నుంచి 200 కిలోమీటర్లున్న జమ్మూ 200 కిలోమీటర్లు, ₹1,00,000 తీసుకున్నారన్న కారుకు. ఆడబిడ్డలని జడలు వదిలేసి డ్రెస్సులు వేశారన్న. ఇప్పుడు మీరు చెప్పారు పిండారని, మీరే చెప్పారు. 1990 జనవరి 19 డేట్ రాసుకోండి. ఆడవాళ్ళని కూడా వదలలేదన్న, ప్యాంట్ షర్ట్ చేసుకుని ఎన్నికలుగా తీసుకుంటే. కాబట్టి అన్న, మాకున్నది ఐక్యత ఒకటే, హిందువులము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా
ఇది గూడూరు నారాయణ అన్నకు నా అన్న నీ కాళ్ళు గడిగి తల మీద వేసుకుంటాను. నీ కాళ్ళు, మీ డైరెక్టర్లు కావచ్చు, మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీం, మీ కాళ్ళు గడిగి మా తల్ల మీద పోసుకున్న మా పాపం పోదన్న. ద్రోహులమైన మా జాతికి మేము ద్రోహులమైన. కాబట్టి చెప్తున్నా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల, మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకర్ సినిమా చూడండి. ఇది గతం కాదు, ఇది రాబోయే చరిత్ర. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు. చరిత్ర మా రెడ్డి సారు, ప్లీజ్, మా రాకేష్ సారు చాలా హిందువుల మీద, హిందూ మతం మీద భక్తితో, ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడుతూ పాయింట్ వచ్చి రైట్. నేను ఒక సత్యం చెప్తున్నాను. ఇందులో మన సారు రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ 2 డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయంత్ చౌదరి నాయకత్వంలో జస్ట్ 2 డేస్లో క్యాప్చర్డ్. నిజాం సేన ఓడిపోయింది. కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది బ్రదర్. ట్రావెన్కోర్ ని దీన్ని కలిపి ఉండకపోతే వాళ్ళ ఇండియా ముఖ్య కలిపోయింది. అక్కడ ఆయన హ్యాట్సప్. కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైందో మీకు తెలుసు, ఇప్పుడు ఏమైందో మీకు తెలుసు. అయితే మన సారో మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు, మిత్రమా రెడ్డన్న, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో. హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 ఎంపీ సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ విల్ పవర్, యువర్ కపబిలిటీ. ఇక్కడ ఎవడు పంపేది లేదు, సాగనంపేది. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో, విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత. దిస్ ఇస్ భారత్. కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మేజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే. మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందుకని మన సారి క్లైమాక్స్లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం ఈ సినిమా తీసిన గూడూరు నారాయణ రెడ్డి వాళ్ళు చెప్పారు. కాబట్టి మత పిచ్చి వద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ, ముస్లిం, భాయ్ ఆల్ ఓవర్ ఇండియా భాయ్, మేక్ ఇట్ ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. రండి. ఒక్క నిమిషం అన్న. ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశాలు కాదు, విదేశాలు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో DNA టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ DNA, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్న, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఉస్కా దాదా హమారా దాదా ఏకీ హై, ఉస్కా खून हमारा खून एक ही है, जीना यहाँ मरना यहाँ रहना यहाँ. ये हम लोग बोल रहे, ये बोल रहे. कोई मुसलमान का मना नहीं कर रहे. कोई, मैं क्या बोल रहा हूँ, सब एक ही है. जब मजबूरन से तुम दादा परदादा 1500 సెంచరీలో జరిగిన తప్పు అనేది, ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులోనే మన సోదరులు, నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు. ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్. అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా, ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఏ తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ. హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హీస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. దట్స్ ఆల్. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. వాట్ దిస్? ఐఎమ్ హిందూ. మీరే కదా హిందూస్, మేము హిందూలమే. థ్యాంక్ యూ.